ఇంకోరు మాట్లాడిన మాటలేమో తిట్లాగా వినబడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య. ఒకరి మాటల్లోమో మల్లెపూల వాసన వినబడుతుంది, ఇంకోరు వేరే వాళ్ళ మాటల్లోమో డంప్ సైట్ దగ్గర ఉండే వాసన వస్తుంది. అంటే ఈ ఆశ్చర్యం వేస్తుంది. ఒకే తిట్టు, ఒకే టైప్ ఆఫ్ తిట్టు, ఒకరికోమో అది మల్లెపూల వాసనలాగా వస్తుంది, ఇంకొకరికోమో డంప్ సైటు మ్యాన్హోల్లో ఉండే వాసనలాగా వస్తుంది. మరి మ్యాన్హోల్ దగ్గర కూర్చొని కూడా మల్లెపూల వాసన పీల్చగలిగే సమర్థులు వాళ్ళు. పనికి మాలిన బూతుల్లో కూడా శ్రావ్యమైన సంగీతాన్ని వినగలిగే సమర్థులు వాళ్ళు. ఇది రాజకీయ పార్టీల వ్యవహార సరళి. సో దీనికి మనలాంటి వాళ్ళు మాట్లాడితే మన మీద కూడా పడతారు, అంతే తప్ప రియాలిటీ ఏంటంటే ఈ దరిద్రపు రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, ఒక గొప్ప రాష్ట్రం, ఎంటర్ప్రీనర్షిప్ ఉండి, వనరులుండి, అద్భుతమైన మానవ వనరులుండి, ప్రపంచాన్ని శాసించే కార్పొరేట్ దిగ్గజాలను సృష్టించిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రం ఇవాళ ఏంది ఈ బూతు అన్ఫార్చునేట్లీ బూతు పురాణం అంటే అనకూడదు దాన్ని. ఆ పదాన్ని మనం పురాణాన్ని అపహాస్యం చేసినట్టు అవుతారు. అది ఎందుకు వచ్చిందో ఆ పదం, కానీ కొన్ని పదాలు కూడా తిట్లు పదాలుగా మారిపోతున్నాయి. సో అనకూడదు. ఇలాంటి బూతుల వ్యవహారము ఎట్టి పరిస్థితుల్లో అసాంఘికమే. దీనికి కారణం ఎవరు? ఒకటి నాయకత్వం ఉపేక్షించడం వల్లనే కదా అనేది. మీకు జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణ మురళి అన్నప్పుడు వాట్ నాన్ సెన్స్ దిస్, ఇలా అనకూడదు. మనం అసెంబ్లీలో చంద్రబాబు అన్నప్పుడు ఇలా అనకూడదు. ఇది నాకు ఉంటుంది, మా అమ్మ చెల్లి తల్లి మీకు ఉంటుంది, ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి వార్నింగ్ ఇచ్చుంటే మిగతా వాళ్ళు అనేవాళ్ళ. వార్నింగ్ ఇవ్వడం కాదు కానీ సార్, జగనే అన్నారు కదా సార్ చాలా సందర్భాల్లో. వారించడం పోగా ఎంకరేజ్ కూడా చేశారు. ఇది మొదటి సమస్య. ఒక అయ్యన్న పాత్రుడో అనితనో ఇంకోరో అన్నప్పుడు, మీకు పట్టాభి అన్నప్పుడు ఇది పద్ధతి కాదు, మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన విమర్శిద్దాం, ఈ బోసిడికేలేంటి, ఇది పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అభిశంసించాడు అనుకోండి, వేరే వాళ్ళు మాట్లాడతారా? ఇదే పట్టాభి అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవాడే కదా. సో అందువల్ల సమస్య ఒకటి నాయకుంది. రెండవ సమస్య ఎక్కడుంది? మీడియాది. మనం కూడా ఏం చేస్తున్నాం, మంచి ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించామనుకోండి, రాష్ట్రాలకు 42% పన్నులు అంటున్నారు, 30% వస్తున్నాయి, సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద ఎంత, సెంట్రల్ గ్రాంట్స్ కింద ఎంత, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఎంత, వర్టికల్ ఫెడరలిజం అంటే ఏంటిది, ఆరిజెంటల్ ఫిజికల్ ఫెడరలిజం అంటే ఏంటి అని విశ్లేషించామనుకోండి, చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. అఫ్కోర్స్ నా వీడియోలు చూస్తున్నారు, ఇది కూడా 1,00,000 మంది పైన చూశాను, ఇదో మాట్లాడుతూ ఈ టాపిక్ పైన. సో మీకు మోర్ దెన్ 1 lakh చూశారు. కానీ జనం కూడా ఎట్లయిపోయారు, జనం ఆ మీడియా ఎట్లయిపోయింది, డిబేట్ దేని మీద పెడతావు? ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెడరలిజం మీద డిబేట్లు వచ్చాయా? ఎన్ని తెలుగు టీవీ ఛానల్లో రాష్ట్రాలకు వనరులు తగ్గిపోతున్నాయి, ఇది న్యాయమా అని ఒక సీరియస్ డిబేట్ నడిచింది, ఎక్కడనలే. కానీ కృష్ణమురళి ఇలా ఎందుకు అన్నాడు అని కృష్ణమురళి పైన మాత్రం పోసాని కృష్ణమురళి పైన ఎన్ని డిబేట్లు నడిచాయి చూడండి. పోసాని కృష్ణమురళి పైన జరిగిన డిబేట్లు లేదు, ఇతర నాయకులన్న మాటలపైన బూతులపైన జరిగిన టీవీ డిబేట్లు, రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోతున్నాయి, రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్న దానిపైన డిబేట్లు నడిచాయా? ఈ కంపారిజన్ చూడండి. అంటే మీడియా తప్పు. మీడియా వాళ్ళని అడిగారనుకోండి, జనాలకు ఏమి ఇంట్రెస్ట్ అవే చూపుతున్నా మా తప్పని. కానీ అది నిజమా? నేను ఆ అనుభవం చెప్పాను, మీరు గూగుల్లో కొట్టండి. నేను మాట్లాడింది మీకు మోడీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల ఆర్థిక వనరులకు ఎలా దెబ్బతగిలినాయని మోర్ దెన్ 1 lakh చూశారు. మరి జనాన్ని తప్పైతే జనం ఎందుకు చూశారండి? ఇది అంటే మీడియాకు ఒక స్వీయ మానసిక దృక్పథం, మాకు తెలిసిందే ప్రజలు నచ్చుతున్నారు అని. అందువల్ల వీళ్ళు జనరంజకంగా దాన్నైనా చెప్పచ్చు. కానీ అయినా మీడియా పైన ఒక సామాజిక బాధ్యత, మీడియా ఇన్స్టిట్యూషన్. జనం కొంటున్నారు కదా అని నేను సైనాడ్ అమ్ముతా అంటే నడవదు కదా. జనం కొంటున్నారు కదా అని డ్రగ్స్ అమ్మేవాడు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. జనం కొంటున్నారు కదండి, డిమాండ్ ఉందండి, మాకు డ్రగ్స్ అంటే అని మేము అమ్ముతున్నాం అంటే ఒప్పుకుందామా? డ్రగ్స్ అమ్మడానికి కూడా ఇదే డిఫెన్స్ వస్తాయి కదా. కానీ చాలామంది సినిమా నుంచి మొదలుకొని మీడియా వరకు అశ్లీలం ఎందుకు చెప్తున్నారు? జనం చూస్తున్నారండి. జనం చూడడం కాదు, మీరు చూపుతున్నారు. అందువల్ల జనం బలహీనతను కూడా ప్రశ్నిస్తూ మీడియా సామాజిక బాధ్యత. 3 కోర్టులు కూడా ఏమవుతున్నాయి, వీరిపైన ఏం చేస్తారు, ఇప్పుడు ఎవరికి ఏం పైన ఏం శిక్షలు పడతాయి మనం చూస్తున్నాం కదా. ఇన్ని తిట్లు ఇంతమంది తిట్టుకుంటున్నా ఎవరిపైన ఏం జరిగింది? కానీ
ఎక్కడో ఒక గుజరాత్లో ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రాజద్రోహం కేసు పెడతారు. మీకు ఆశ్చర్యం వస్తుంది. ఆఖరికి జడ్జిల పైన కూడా అసభ్యంగా కామెంట్లు చేసినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి? దీనికి పరిష్కారం సమాజమే. సమాజం గనక ఏ రాజకీయాలకు అతీతంగా మీరు తప్పును తప్పు, చెడును చెడు, మంచిని మంచి అనే దశలో సమాజం లేదు. సమాజము కులం ఆధారంగా మా కులం వాడు బూతులు తిడితే అది మాకు సంగీతమే. మా వ్యతిరేక కులం వాడు తిడితే మాత్రం మేము బూతులుగా భావిస్తాం. ఇది ఇక్కడ కాదు, అమలాపురం నుంచి మీకు అమెరికా వరకు ఇదే గోల, ఇంకా వేరే గోలే లేదు. మీరు అమెరికాలో ఉన్నవాడికి కూడా మా కులం వాడు తిడితే అది సంగీతమే మాకు, అలాగే వినిపిస్తుంది సార్ అంటాడు. నా పార్టీ వాడు తిడితే మాకు సంగీతమే, వేరే పార్టీ వాడు తిడితే మాత్రం మాకు అది బూతులాగా అనిపిస్తుంది. ఇది అమలాపురం నుంచి అమెరికా వరకు ఇట్లనే ఉంటే అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇక మీకు సమాజం ఎక్కడ మారుతుంది? ఇది ఎవరి తప్పు? ఇక రాజకీయ నాయకులు అందామా, వాళ్ళకేమున్నది? ప్రజలు దీన్ని చూస్తారు.